హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇప్పుడు మనము ముందుగా పాలు తీసుకున్నానండి. నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. రేపు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇవాళ నైట్ మనం ఏ విధంగా ఏర్పాట్లు చేసుకుందాం అనేది ఇవాళ ఫుల్ వీడియో మీకు చూపించాలని వచ్చేసాను ఫ్రెండ్స్. సో 1 లీటర్ పాలు తీసుకున్నాను పాయసం చేసుకోవడానికి, మరియు సేమియా మీగడ వేసుకోవాలి కాబట్టి పెరుగు కోసం ఒకటి, దద్దోజనం ఒకటి అండి. ఇలా 3 వెరైటీస్ పాల వల్ల మనం చేసుకోవాలి కాబట్టి అందులో పంచామృతం కూడా కావాలండి. రవ్వ లడ్డు కోసం కూడా నేను రవ్వ లడ్డు నైట్ చేసేసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ అయితే మనం తలస్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఒకటి పంచామృతం కోసం మరియు రవ్వ లడ్డు కోసం పాలు మరియు ఇంకా సేమియా మీగడ వేసుకొని పెరుగు పెట్టుకోవాలండి, మరియు దద్దోజనం. వీటన్నిటి కోసం మనం 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు దద్దోజనం కోసం అన్నం, వేడి అన్నం అండి. నిండుకుండా అన్నంలో మొదటిసారిగా ఫస్ట్ టైం మనము ఒక 1 ప్లేట్లో తీసుకోవాలి. అన్నం తీసుకొని బాగా చల్లారనించుకున్న తర్వాత పాలు కూడా కాగబెట్టుకొని చల్లారనిచ్చుకోవాలి. సో అన్నం అయితే నేను చల్లారనిచ్చాను. ఇప్పుడు పాలను అయితే కాగబెట్టుకుంటున్నాను. పొయ్యి మీద అయితే పాలు పెట్టుకొని ఒకసారి కాగనిద్దామండి. చూసారు కదా, పాలు ఆల్రెడీ కాగిపోయాయి. ఇప్పుడు మనం ఇవి దద్దోజనం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఒక 1/2 లీటర్ పాలు అయితే మనం వేసుకుందామండి. ఈ పాలు అనేది ఇప్పుడు చల్లారనిచ్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మనం మీగడ వేసుకుంటాం, సేమియా వేసుకుంటాం కదా, అప్పుడే మీగడ కడుతుంది పెరుగుగా. సో ఇది ఒకసారి మనం చల్లారనిద్దాం. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ ఉంది కదండి, రైస్ ఈ పాలల్లో వేసుకోవాలి పాలు చల్లారనిచ్చిన తర్వాత. సో ఇది మనం ఇప్పుడు ఒకసారి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఇది చల్లారిపోతుంది. నెక్స్ట్ మరో బౌల్లో ఇప్పుడు పాలు మిగిలి ఉంటాయి కదండి, ఈ పాలు సేమియా వేసుకుందామండి. ఇవి కూడా చల్లారనిచ్చుకుందాం. ఇవి పెరుగుకు యూజ్ అవుతాయి అన్నమాట. అంటే పెరుగు పంచామృతంలోకి పెరుగు వేసుకుంటాం కాబట్టి ఈ పాలు అనేది మనం ఇవి కూడా చల్లారనిచ్చుకుందాము. సో దీన్ని కూడా ఒకసారి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఈ 1/2 లీటర్ పాలు మనం ఇది రవ్వ లడ్డు చేసుకోవాలి కదా, రవ్వ లడ్డులోకి పచ్చి పాలునైతే 1/2 లీటర్ పక్కన పెట్టాను. ఇప్పుడు వీటిని కూడా కాగపెట్టేసుకుందాం. రవ్వ లడ్డునైతే నైట్ చేసేసుకుంటున్నామండి. తెల్లవారుజామున తొందరగా పని కాదు కాబట్టి పాలు అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఇప్పుడు మనం పూజ గదిలో ఏం ఏర్పాట్లు చేసుకోవాలనేది చూసేసుకుందాం. ముందుగా పటాలన్నీ క్లీన్ చేసుకోవాలి. పూజ గదినంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని పటాలన్నిటిని క్లీన్ చేసుకొని, న్యూస్ పేపర్లు కానివ్వండి, కబోర్డ్స్ ఉంటే అవి కూడా క్లీన్ చేసుకోండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళ కన్వీనియంట్ని బట్టి క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం దీపం వెలిగించుకునే దీపాలు కానివ్వండి, అవన్నీ ఉంటాయి కదండి, సామాగ్రి మొత్తం పూజ సామాగ్రి కూడా అన్నిటినీ బాగా క్లీన్ చేసి శుభ్రపరచుకోవాలండి. దేవుడి పటాలన్నింటికి బాగా బొట్టు పెట్టుకొని వీటన్నిటిని క్లీన్ చేసుకొని, ఆల్రెడీ నేను క్లీన్ చేసుకున్నాను కాబట్టి మీకు ఇలా చేసుకోవాలని చూపిస్తున్నాను. సో ఇలా నీట్గా బాగా వాష్ చేసుకొని మనం ఒత్తులు కూడా చేసి పెట్టుకోవాలి. ప్రిపరేషన్ ముందుగా ఉండాలి. కలశం చెమ్ముకి నేనైతే ఎప్పుడు బ్లౌజ్ తోటి శారీ కడతానండి, బ్లౌజ్ శారీని యూజ్ చేస్తాను. సో కాబట్టి కలశం చెమ్ముకి నా దగ్గర అంటే ఎటువంటి మెటీరియల్ అయితే లేదు, నేను ఏది బుక్ చేసుకోలేదు. సామాన్యులకి నా వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి. మీరు కూడా ఏది తెచ్చుకోలేదు, స్టాండ్స్ అలా తీసుకుంటారండి. అలా స్టాండ్స్ అవేమి తీసుకోకుండా నేను నార్మల్గానే చూపిస్తాను, వచ్చి చూసేయండి. చూసారు కదా, ఫేస్ మాత్రం తీసుకున్నాను. ఈ ఆ శారీ అయితే అమ్మవారికి అయితే నేను పెట్టుకుంటున్నాను. అక్కడ ఉండే బ్లౌజ్ మాత్రం నేను ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ శారీ లాగా కడతానండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వంట దగ్గరికి వెళ్దాము. శనగలు తీసుకుంటున్నాను. ఇవి 1/2
కేజీ శనగలు ఉంటాయండి. సో కేజీ ప్రకారం తెలియని వాళ్ళైతే ఒక గ్లాస్ అయితే శనగలు అయితే నానబెట్టుకుందాము. సో మొలకెత్తిన శనగలు అనేది అమ్మవారికి చాలా ఇష్టము. అందులో మిగిలినవి మనం గుగ్గులు కూడా చేసుకోవచ్చు, వాటిని ఫ్రై కూడా చేసుకోవచ్చు. అక్క మీరు కంప్లీట్ వీడియో చూపించండి శనగల గురించి అని ఎవరైనా చాట్ చేస్తే నేను రెస్పాన్స్ అవుతానండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో వీటిని నానబెట్టేసుకొని పక్కన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చూద్దామండి, దద్దోజనం కోసం పాలు అయితే చల్లారి ఉండొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. పాలు అయితే చల్లారాయి, అన్నం కూడా చల్లారిపోయింది. సో ఈ అన్నంని మనం పాలల్లో వేసుకొని ఇప్పుడు సేమెర వేసుకుందాం. ఇందులో సేమెర వేసుకుంటే ఈ బాగా గట్టిగా పేరుకుంటుందండి. మార్నింగ్ కల్లా ఇలా స్పూన్తో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈక్వల్ క్వాంటిటీలో మనం బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని సేమెర వేసేసుకుంటే, సేమెర వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దద్దోజనం అనేది ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మనం జస్ట్ ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. సో ఒక ప్రసాదం, ఒక నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇంకొకటి చూపిస్తానండి. ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దద్దోజనం రెడీగా ఉంది మనకు. నెక్స్ట్ పాలు, పెరుగు పేరబెట్టుకోవడం కోసం పాలు తీసుకున్నాం కదా, అవి కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు ఇందులో కూడా మనము సేమర్ అనేది వేసుకుందాం. కాస్తంత చిటికెడు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా పేరిపోతుంది అన్నమాట. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కల్చం చెమ్ముకు కావాల్సింది తయారు చేసుకుందామండి. ముందుగా పాలతో లేదా నీళ్ళతోటి ఇలా బాగా నీట్గా పసుపు రాసుకోవాలి. కొబ్బరికాయకి నీట్గా బాగా పచ్చగా పసుపు అనేది ఫుల్గా పూసుకోవాలి. కల్చం చెమ్ముకి మీదికి మనము పెట్టుకుంటాం కాబట్టి ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నిండుగా బాగా పసుపు రాసుకొని కుంకుమతోటి బొట్టు పెట్టేసుకొని మనము దారము మరియు సూదితోటి, మీ ఇంట్లో మీ హస్బెండ్స్ ఉన్నా లేదా ఎవరైనా హెల్ప్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ హెల్ప్ ఎందుకంటే కట్టె అయితే నేను పెట్టుకుంటున్నాను, ప్లాస్టిక్ కర్ర అయితే యూజ్ చేయండి ఒకటి ఉంది అన్నమాట. అది మీకు చూపిస్తాను. దాంతో అయితే నేను స్టాండ్ లేదు కాబట్టి ప్రస్తుతానికి కల్చం చెమ్ము మీదికి అమ్మవారి కోసం గాజులు వేసుకోవాలి కాబట్టి ఆ కన్వీనియంట్ కోసం దారంతో నేను దాన్ని బాగా కుట్టే విధానం మీకు టోటల్గా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఏదైనా స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారనమాట, మీరే మిస్ అయిపోతారు. ఇలా బాగా చూడండి ఫ్రెండ్స్, ఎంత పచ్చగా ఎంత కలగా ఉందో కదా కొబ్బరికాయ. ఇలా బాగా పూజించుకోవాలి మనము. పసుపు బాగా రాసుకున్న తర్వాత కుంకుమతోటి ఇలా మనకు ఇష్టమైన విధంగా బొట్టునైతే పెట్టేసుకోవాలి. ఇలా లేదు నామమే పెట్టుకుంటామంటే నామమైనా పెట్టుకోవచ్చు సింపుల్గా. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మామూలు కొబ్బరికాయ అయితే మనం పెట్టుకోకూడదు. ఇలా నీట్గా అలంకరణ చేసిన తర్వాతే మనం కల్చం చెమ్ము మీద పెట్టుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్కరూ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఇదేనండి ప్లాస్టిక్ కర్ర. సో ఇదిగో దబ్బనం ఉంటుంది కదా, దబ్బనం లేదా పెద్ద సూది తీసుకొని ఒక రెండు పొరలు మనం గట్టి దారంతో తీసుకోవాలండి. మనం ఫస్ట్ లెవెల్ పెట్టుకొని ఇలా బాగా ముడి వేసుకుంటూ ఒక్కొక్క పొర నుంచి తీసుకుంటూ మనం ముడి వేసుకుంటూ ఉండాలి. ఏ విధంగా ఉండాలి అంటే అది మనం కట్టే విధానం చాలా నీట్గా కట్టుకోవాలన్నమాట. మనం కల్చం చెమ్ము మీద ఒక్కసారి పెట్టినట్లయితే పెట్టి ఇలా కదిపితే అసలు కదలకూడదు ఆ కర్ర అనేది. అలా గట్టిగా చూసారు కదా, ఒకరు పట్టుకుంటే ఒకరు కడుతున్నారు. అలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నీట్గా కట్టేసుకోండి, కదలకుండా బాగా గట్టిగా కట్టుకోవాలి. మనము ఎలా చూపిస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడ నుండి ఎక్కడ హోల్ పెడుతున్నారు అనేది బాగా గమనించి చూడండి. ఇలా గమనించి చూస్తే మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏ విధంగా కట్టుకోవాలి ఏంటి అనేది
చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో గమనించండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా రెండు పొరలు కానీ 3 పొరలు కానీ దారంతో దబ్బనం లేదా పెద్ద సూది గనుక ఉంటే గట్టి దారం తీసుకోండి. గట్టి దారంని ఇలా వరుస ప్రకారం గుచ్చుతూ మనము చేసుకోవాలండి. స్టాండ్ లేని ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది సామాన్యులందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మీకు స్టాండ్ తోటి చూపిస్తానండి. ఇప్పుడు నార్మల్గానే చూపిస్తున్నాను. ఇలా చాలామంది అయితే స్టాండ్లు కొని ఉండరు కదా, స్టాండ్లు కొనని వారి కోసం ఇలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాను. మార్నింగ్ టైం చేసుకుంటే లేట్ అయిపోతుంది అన్నమాట. అందువల్ల నేను నైట్ టైమే తలస్నానం చేసుకొని ఇల్లు మళ్ళీ శుభ్రపరచుకొని దేవుడి గదిలో అంతా సర్దుకొని ఇప్పుడు కల్చం చెమ్ము జస్ట్ ఇలా కట్టె ఉంటే కట్టె కూడా యూజ్ చేయొచ్చండి. కట్టె లేదా ఇలా ప్లాస్టిక్ కర్రని జస్ట్ అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అంతే. శారీ డెకరేషన్ అదంతా మార్నింగే చేసుకుంటానండి. అంటే హస్బెండ్స్ మార్నింగ్ పూట చాలా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం నైటే ఫ్రీగా ఉంటారు కాబట్టి మనం అంత గట్టిగా వాళ్ళంత స్టాండర్డ్గా మనం కట్టలేము కాబట్టి అందువల్ల నేను నైట్ చేసుకుంటున్నాను. తప్పేమీ లేదు, మీరు కూడా నైట్ ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా కట్టె మనం పెట్టేసుకొని గట్టిగా చుట్టి కట్టేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీ. ఇప్పుడు ఫుల్గా ఇలా కట్ చేసుకొని ముడి వేసుకుంటే లాస్ట్లో సరిపోతుందండి. చాలా చక్కగా కుదురుతుంది. మీకు ఒకసారి కదిలిచ్చి చూపిస్తాను. కర్ర కదులుతుందా లేదా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను వీడియోలో. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఒక 9 రకాలైతే నేను చేశానండి. నైవేద్యాలు చేయాలని అనుకుంటున్నాను. నా వరలక్ష్మి వ్రతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది వరలక్ష్మి వ్రతం రోజే. సో ఈ వీడియో నేను నెక్స్ట్ వీకే అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కదిలిచ్చినా ఎంత చక్కగా కుదిరిందో కదా. ఇప్పుడు మనం రవ్వ లడ్లు ప్రిపేర్ చేసుకుందాం. సో కల్చం చెమ్ముది రెడీ అయిపోయింది. నెక్స్ట్ దద్దోజనం రెడీగా ఉంది. మనకి పెరుగు సేమెర వేసుకున్నాం, రెడీగా ఉంది. 2 అయిపోయాయి కదా. ఇప్పుడు మూడో ప్రసాదం. ఈ మూడో ప్రసాదం ఏంటంటే రవ్వ లడ్లు కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతాయండి. ఎలాగో స్నానం చేసేసుకున్నాం కదా, ఒక పని అయిపోతుంది. ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. మార్నింగ్ పూట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏం లేదండి, జస్ట్ రవ్వని బాగా వేయించుకొని అందులో కొంచెం యాలకల పొడి వేసుకొని కాచి చల్లార్చిన పాలను వేసుకొని మనం ఎంత రవ్వ అయితే యూజ్ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం పాలు మరియు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని రవ్వ లడ్లుగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. బాగా అంటే నేను నైట్ పూట ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే మార్నింగ్ కల్లా అవి ఆరిపోతాయి అన్నమాట. లడ్లు అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి, చక్కగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి. సో ముద్దలా తడిగా అలా లేకుండా ఫ్రెష్గా చల్లారిపోయి చక్కగా లడ్లు అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. అందుకోసమే నేను నైట్ పూట ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు కూడా నైవేద్యంగా రవ్వ లడ్లు పెట్టాలనుకుంటే ఇది మంచి రెసిపీ అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను ఏ విధంగా చేయాలి, పూజా విధానం ఏంటి, వాయనం ఇచ్చే పద్ధతి ఏంటి, ఏ విధంగా ఉపవాసం ఉండాలి, నెక్స్ట్ డే మార్నింగ్ నైవేద్యం ఏ విధంగా చేయాలి, ఫుల్ క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఫుల్ వీడియో మీకు చూపించేస్తానండి. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళకైతేనే నెక్స్ట్ వీడియో కూడా అర్థం అవుతుంది. అందులో దీనికి మ్యాచింగే నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా 2 వీడియోస్ కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. సో రవ్వ లడ్లు కూడా సిద్ధమైపోయాయి, పర్ఫెక్ట్గా కుదిరాయి. మనం 3 నైవేద్యాలు అయితే ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్నాం. ఒకటి దద్దోజనం, ఇంకా ఒకటి పెరుగు అనేది చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే పంచామృతంలో పెరుగు మెయిన్. సో పెరుగు నైట్ ఏమేమి చేసుకోవాలో దానికి తగ్గట్టు మనం చేసుకున్నాం. దద్దోజనం మార్నింగ్ చేసుకుంటే కుదరదు కాబట్టి నైటే చేసుకున్నాము. పెరుగు కూడా నైటే చేసుకోవాలి. రవ్వ లడ్లు నైట్ చేసుకుంటే మార్నింగ్ కల్లా ఆరిపోతాయి, చల్లారుతాయి కాబట్టి సరిపోతుంది. ఇంతేనండి, మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాల్సిన పనులంటే ఇవేనండి వరలక్ష్మి వ్రతానికి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.